బెదరు ఇలా పొలాల మధ్యలో వానలో సిట్టింగ్ ఎత్తే ఆ కిక్కే వేరు. బెదరు కాసేపట్లో ఆ విహారీ గాడు బకెట్ తన్నేస్తాడు. మా పెద్ద తాత ఫ్యామిలీ అంతా తట్ట బుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఇదిగో బెదరా, ఇదంతా నీ వల్లే. ఎక్కడికి వెళ్లకుండా నువ్వు నాతో ఉండిపో బెదరా. ఇక్కడుంటే నాకేం వస్తుందిరా? లక్ష్మి వెంట వెళ్తే ఏ రోజుకైనా 10 కోట్ల ఇన్సూరెన్స్కి ప్లాన్ చేసి కోటీశ్వరుని అయిపోవచ్చు. బెదరా ఏమంటావు? లేదు, నేను వాళ్ళతోనే వెళ్ళాలి. ఏంట్రా ఊరు మీద వదిలిన ఆంబోతూ నీ ఎంట పడిందే ఏంటి అట్ట రొప్పుతున్నా? అయ్యా, ఆ విహారీ హాస్పిటల్లో బతికేశాడయ్యా. అయ్యా, వాడిది గట్టి పిండం అనుకుంటారా? అంత షాక్ తగిలా బతికాడు. ఇప్పుడు ఎలా? వాడు బతికి దసరాకి పూజ చేస్తే వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లరు. రాకపోకలు పెట్టుకుని నా నోటి కాడ కూడు లాగేస్తారు. వాళ్ళు ఇంకెప్పుడు ఈ ఊరికి రాకూడదు అంటే ఇక్కడ దసరా పూజ జరగకూడదు. పూజ జరగకూడదు అంటే ఏం చేయాలి బెదరో? సింపుల్. గుళ్ళో అమ్మవారి విగ్రహం ఉంది కదా, అది ఉండకూడదు. అమ్మవారి విగ్రహం లేకపోతే వాళ్ళు పూజ చెయ్యలేరు. అప్పుడు వాళ్ళని అవమానించడానికి నాకు ఛాన్స్ వస్తుంది. నిజమేనయ్యా. కొన్ని సంవత్సరాల క్రితం ఆ హరికృష్ణని అవమానించి పంపించినట్టే ఇప్పుడు వీళ్ళందరినీ అవమానించడానికి ఈ ఊరి జనాన్ని ఉసిగొలిపి నేను అవమానిస్తాను. బయట మా వాళ్ళందరూ ఉన్నారు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నువ్వు మాత్రం ఏ ఇష్టం లేకుండా నన్ను కనిపెట్టుకున్నావా? అదేం లేదు విహారీ గారు, నాకు నిద్ర పట్టలేదు, అలికిడి విని వచ్చాను. నువ్వు నీలో ఉంది బయటికి చెప్పలేవు. నేనంటే నీకిష్టం ఉందని చెప్పినా నువ్వు గుర్తించలేవు. మళ్ళీ నా కోసం అన్నీ చేస్తావు, అడిగితే కాదంటావు. నెల రోజులు నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఏమీ చెయ్యొద్దని చెప్పాను. మరి నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు నా ప్రశ్నలకి నాకు సమాధానం చెప్పనక్కర్లేదు. నీ అంతరాత్మకి, నీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకో చాలు. మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి. నువ్వే కావాలి. నువ్వు నాతోనే ఉండాలి. ఉంటావా? నువ్వు నోరు తెరిచి ఏమీ చెప్పకపోయినా నీ కళ్ళు, కన్నీళ్లు నాకు చాలా సమాధానాలే చెప్తున్నాయి. అమ్మా, ఆ
అసలు ఇక్కడ నీకేం పనే? నువ్వు విగ్రహాన్ని ఎందుకు పట్టుకున్నావు? ఏ అర్హత ఉందని విగ్రహాన్ని ముట్టుకున్నావే? అమ్మా, ఏంటక్క విగ్రహం పట్టుకుంటేనే కొట్టేస్తావా? విగ్రహానికి పూజ చేసేదెవరు? సహస్ర. దేనికేం పని విగ్రహంతో? వదినా, దసరా కదా, ఎవరైనా పూజ చేస్తారు. ఆ ఉద్దేశంతో తన విగ్రహం తీసిందేమో. అది తెలియకుండా అలా కొట్టడం భావ్యం కాదు కదా. అల్లుడు, దసరాకి అందరూ పూజ చేస్తారు, కానీ అది మనం చేసే విగ్రహానికి పూజ చేయడం ఏంటి? ఆ విగ్రహానికి పూజ సహస్ర చేయాలి. అమ్మా, నేను అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి బొట్టు పెడదామని తీశానమ్మా, అంతేనమ్మా. ఆ పని చెయ్యాలనుకుంటే మేమే చేసుకుంటాం. ఆ విగ్రహం శుభ్రం చేయడం నా కూతురు చెయ్యాలి. అదే చేస్తుంది. నువ్వెవర్తివే? నువ్వు చేసే పనులు నువ్వు చేస్తే మంచిది, లేకపోతే ఇలాగే ఉంటుంది. మనుషుల్లో మనుషులకే తారతమ్యాలుంటాయి కానీ ఆ దేవుడికి మనుషులందరూ ఒకటే. అమ్మా, నువ్వు వెళ్ళి విడిగా పూజ చేసుకోమ్మా.